బైపోల్లో ఓటు చోరీకి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ కమిషన్ ను కలిశారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. అది 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిందని తెలిపింది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా మొత్తం టోల్గా నిన్న బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మొత్తం యూసుఫ్గూడకు చెందినటువంటి కొన్ని బూత్లలో ఉదాహరణ 246 కానీ 243 కానీ అనేక బూత్లలో కూడా తప్పుల తడకగా ఓటర్ లిస్ట్ ఉంది. ఒకే ఇంటి పైన అనేక ఓటర్లు గిట్ట ఉన్నారు. అక్కడ ఇంట్లో చూసుకుంటే కొన్ని ఇంట్లలో మొత్తం ఎవరు కూడా లేరు అంటూ కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నాం కాలనీకి సంబంధించి ఏదైతే ఉందో మనం విజువల్లో కూడా చూస్తున్నాం. కాలనీలకు సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క బూతులలో వచ్చేటటువంటి ఈ యొక్క ఇండ్లు ఉన్నాయో ఈ కాలనీలకు సంబంధించినటువంటి ఒక్కొక్క ఇంట్లో అయితే తప్పుల తడకగా ఉంది అంటూ కూడా ఇటు ఇరు రాజకీయ పార్టీలు ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ మొత్తం టోల్గా కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. మనం చూస్తున్నాం కాలనీ ఎక్కడ చూసుకున్నా కానీ అయితే ఈ యొక్క 246 కానీ 243 బూత్లో వచ్చేటటువంటి ఈ కాలనీలో కొన్ని ఇళ్లలో తప్పుల తడకగా ఉన్నాయంటూ కూడా అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే దీన్ని మొత్తం టోల్గా కూడా ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం ఒకటే చెప్తున్నారు, మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము, ఈసీకి కూడా కంప్లైంట్ చేస్తామంటున్నారు. కాలనీలో చూసుకుంటే కొన్ని ఇండ్లు లేకున్నా కూడా క్రియేట్ చేశారు. కొన్ని మొత్తం టోల్గా కూడా పాత బస్తీకి చెందినటువంటి నాయకులు హిందువుల ఇండ్ల పైన కూడా కొన్ని ముస్లిం ఓటర్లను కూడా నమోదు చేశారు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్తాము. ఈసీకి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఏవైతే దొంగ ఓట్లుగా నమోదు చేశారో వాటిని అన్నింటికీ కూడా తొలగించాలి అంటూ కూడా చెప్తున్నారు. ఎవరు లేని ఇంట్లో కూడా అయితే అనేక విధంగా 30 ఓట్లు క్రియేట్ అయినట్టుగా చెప్తుంది. ఆ ఇంట్లో 2-3 ఉండడం జరుగుతుంది. ఇటువంటి ఓట్ల పైన మొత్తం ఓటర్ లిస్టు పైన మొత్తం ఈసీ దృష్టి పెట్టాలి అంటూ కూడా బీజేపీ నాయకులు మొత్తం కూడా వాపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇటు నిన్న బీఆర్ఎస్ నాయకులు కూడా ఇటు 246 కానీ 243 కానీ ఈ దాంట్లో అనేక విధమైన ఓటర్లు ఇక్కడ స్థానికులు కాని వాళ్ళు కూడా ఇక్కడ ఓటర్ నమోదు జాబితా చూపిస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ కొంతమంది నివాసం కూడా లేదు, వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి కూడా ఇక్కడ మొత్తం ఓటర్ నమోదుగా చూపిస్తుంది అంటూ కూడా స్థానికులు వాపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ కూడా మొత్తంగా ఈసీ దృష్టికి తీసుకుని వెళ్తాము అంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ స్థానికతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.